హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రేపటి యొక్క మార్కెట్ అనాలిసిస్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనకు సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ నేను చెప్తాను. నేను సెబీ రిజిస్టర్డ్ కాదండి. రేపటి యొక్క మార్కెట్ అనాలిసిస్ ఒకసారి చూడండి. నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి R1 25987 దగ్గర ఉందండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ 26063 దగ్గర ఉంది. నెక్స్ట్ సపోర్ట్ 1 25787 దగ్గర ఉంది. అంటే సపోర్ట్ 1 దగ్గర మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఒకవేళ ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయితే ఖచ్చితంగా 25664 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఒకవేళ రెసిస్టెన్స్ 1 25987 బ్రేక్ అప్ అయ్యి పైకి కానీ వెళ్ళింది అనుకో, ఒక క్యాండిల్ 2 మినిట్స్ క్యాండిల్ కానీ 3 మినిట్స్ క్యాండిల్ బ్రేకప్లో ఒక క్యాండిల్ ఫ్రేమ్ బులిష్ క్యాండిల్ ఓకే అయితే ఖచ్చితంగా R2 26,050 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. ఇది యొక్క నిఫ్టీ యొక్క S1, S2, R1, R2 25987, 25787 ఈ మధ్యలో ఉంటే ట్రేడ్ చేయకుండా ఉన్నది బెటర్ అండి. ఇది బ్రేక్ డౌన్ అయినా, ఒకవేళ ఇది బ్రేక్ అప్ అయినా ఇక్కడ మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 58182 ఇక్కడ చూసారు కదా, సపోర్ట్ లెవెల్ 58182. S2 సపోర్ట్ 57846 ఇది యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్. ఇక్కడ చూడండి, R1 రెసిస్టెన్స్ 1 వచ్చేసి 58722, 58926 ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 లెవెల్. ఈ మధ్యలో మనం మాత్రం ట్రేడ్ చేయకూడదు దీనికి మధ్యలో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా నిన్న బీహార్ ఎలక్షన్లో కూడా మనకు రిజల్ట్ వచ్చినా కూడా నెగటివ్లోనే ఉన్నది. కాకపోతే ఏంటంటే మనకు నిఫ్టీ 3 o'clock ఆల్రెడీ బీహార్ ఎలక్షన్ 3కే కన్ఫర్మ్ అయిపోయాయి. 240, 230కే వన్ సైడ్ అయిపోయింది. ఏంటి బీజేపీ గెలిచిందని వన్ సైడ్ అయిపోయినా కూడా మార్కెట్ ఇంకా బేరిష్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక 3 మినిట్స్ ఒక 3 o'clockకి 5 మినిట్స్ క్యాండిల్లో 119 పాయింట్స్ బ్రేకప్ అయింది. ఇది ఒక్కటే క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్లో ఆల్మోస్ట్ 5 ఇప్పటి వరకు నెగిటివ్గా ఉన్నది. ఆల్రెడీ మార్కెట్ కూడా నిన్న 111 to 100 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అయింది. అంటే ప్రీ మార్కెట్లో 110 - 110లో ఉంది. కానీ ఒక 3 o'clock క్యాండిల్లో మాత్రం పైకి ఒక బ్రేకప్ వచ్చింది 119 పాయింట్స్. ఇక్కడ కూడా సెకండ్ క్యాండిల్ 51 పాయింట్స్. ఈ రెండు క్యాండిల్ ఆల్మోస్ట్ 170 పాయింట్స్ బ్రేకప్ అయింది. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, 3 o'clockకి ఆల్మోస్ట్ 253 పాయింట్స్, నెక్స్ట్ 100 పాయింట్స్. ఒక 10 మినిట్స్లోనే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 353 పాయింట్స్ గెయిన్ అయింది ఒక్క 10 మినిట్స్లో. కాకపోతే ఏంటంటే మార్కెట్ అనేది 2 o'clock 130 వరకే బీహార్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసాయి. సో మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఉండొచ్చు, గ్యాప్ డౌన్ ఉండొచ్చు, సైడ్ వేస్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఈ రెండు క్యాండిల్ ఎఫెక్టే మొత్తం మార్కెట్ అంతా తేల్చిపడేసింది. సో మనము ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే రేపు మార్కెట్ అనేది ఓపెన్ అయినా కూడా ఏ విధంగా ఉండేది తెలియదు, ప్రీ మార్కెట్ని బట్టే చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే నెగటివ్ న్యూస్ ఎక్కువగా ఉందండి మార్కెట్లో. ఇది ఓన్లీ ఈ రెండు క్యాండిల్ లేకుంటే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ నెగటివే, గ్యాప్ డౌనే మార్కెట్. ఈరోజు ఇట్లా మార్కెట్ 3 o'clock ఈ 150 పాయింట్స్, ఇక్కడ 400 పాయింట్స్ రాకుంటే మార్కెట్ గ్యాప్ డౌనే ఉండేది. సో మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఇక్కడ గ్లోబల్ మార్కెట్లో చూస్తే ఏ విధంగా ఉందో చూడండి. ఈ 3 o'clockకి 150 పాయింట్స్ లేకుంటే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లోనే ఉండేది. ఆల్రెడీ రిజల్ట్ 11:30 వరకు ఉన్నా కూడా మార్కెట్ నెగిటివ్లోనే ఉంది. ఒక గామా బ్లాస్ట్ అయ్యి ఒక స్పైక్ వల్ల ఆల్మోస్ట్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ గ్లోబల్ మార్కెట్ కూడా చూడండి, గ్లోబల్ మార్కెట్లో ఆల్మోస్ట్ అన్నీ నెగిటివ్లో ఉన్నాయి. S&P 3 పాయింట్స్ నెగిటివ్లోనే ఉంది. డో జోన్స్ వచ్చేసి 329 పాయింట్స్లో నెగిటివ్లో ఉంది. కాకపోతే ఏంటంటే మనకు యూరోపియన్ మార్కెట్లు కూడా నెగిటివ్ పాయింట్లోనే ఉన్నాయి. ఇక్కడ చూస్తారు కదా, యూరోపియన్ మార్కెట్ FTSE, CAC, DAX నెగిటివ్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నిఫ్టీ
26,000 దగ్గర ఉంది. ఇది ఈ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఎంత ఓన్లీ 0.15%, 38 పాయింట్సే పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది కూడా మనం అంచనా వేయలేము. ఏషియన్ మార్కెట్లో నిక్కీ చూడండి ఆల్మోస్ట్ 1.8 900 పాయింట్స్ డౌన్ ఫాల్ అయింది. ఇక్కడ నెక్స్ట్ కూడా చూడండి హ్యాంగ్సంగ్ కంపెనీ, తైవాన్ వేయింగ్ ఇవన్నీ నెగిటివ్లో 1.5 1.7 1.8 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అయ్యాయి. సో మన మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది మనం అంచనా వేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఐఐ కూడా నెగిటివ్లోనే ఉంది. ఎఫ్ఐఐ కూడా చూడండి మార్కెట్ అప్డేట్లో ఎఫ్ఐఐ నెగిటివ్లోనే ఉంది. నేను మీకు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ఐఐ ఆల్మోస్ట్ 13,000 ఈ మంత్లో 13,000 నెగిటివ్లో ఉంది. ఎఫ్ఐఐ 14th రోజు 4,000 ఆల్మోస్ట్ 5,000 నెగిటివ్లో ఉంది. 5,000 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. ఈ వీక్లో మొత్తం కూడా 5,000 నెగిటివ్లో ఉంది. ఈ వీక్లో 383.5. కానీ ఏంటంటే డిఐఎస్ 8,000 నెగిటివ్లో పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది మనకు కొంచెం పాజిటివ్గా ఉన్నది. ఓవరాల్గా మార్కెట్ చూస్తే రేపు బెయిరిషే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే బీహార్ ఎలక్షన్ రిజల్ట్ 3 PM క్యాండిల్ వల్ల మనం ఏం చెప్పలేము. ఇక్కడ మనము డే క్యాండిల్లో కూడా చూసినా ఇవన్నీ వన్ డే టైం ఫ్రేమ్లో పెట్టాను. ఒకవేళ ఈ క్యాండిల్ను బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ ఈ 2.5 ఈ క్యాండిల్ ఉంది, ప్రీవియస్ డే క్యాండిల్ 13th రోజు క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయ్యి అంటే 26010 ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది పైకి వెళ్తుంది. కాకపోతే ఎవ్రీ టైం ఇక్కడ మనకు చూడండి ఎవ్రీ టైం మనకి ఇక్కడనే ఈ టైము అంటే 26,100 దగ్గరనే బ్రేక్అవుట్ నుంచి బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళినా మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువనే ఉంది. ఇక్కడ చూడండి 1 వీక్ టైం ఫ్రేమ్లో పెట్టేస్తాను. నిఫ్టీ 1 వీక్ టైం ఫ్రేమ్లో చూసారు కదా మనకి ఎక్కువగా ఇక్కడే మనకు నెగిటివ్ వస్తుంది. 26,907 26,104 ఇక్కడే మనకు మళ్ళీ డౌన్ అవుతుంది ఎవ్రీ టైం. ఇక్కడ కూడా చూడండి జూన్లో 25,654 దగ్గర ఈ 654 ఆల్రెడీ గ్యాప్ అవుట్ అయింది, గ్యాప్ అప్ అయింది. ఇక్కడ కూడా చూడండి ఈ వీక్లో అంటే 13th అక్టోబర్ 20 రోజు ఆ టైంలో 26,104 మళ్ళీ ఇక్కడ కూడా 26,097 దాకా వచ్చింది. నెక్స్ట్ వీక్ ఈ వీక్లో మాత్రం గ్యాప్ అప్ అయింది. ఒకవేళ ఈ క్యాండిల్ ఇది 25,482 అంటే ఇంతవరకు రాకపోవచ్చు, కానీ ఒకవేళ వస్తే 25,700 800 వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి వన్ డేలో ఇది ఒకవేళ ఇది 58,615 ఇక్కడ ప్రీవియస్ డే క్యాండిల్ ఓపెన్ చూడండి ఇక్కడ ఇది హైయెస్ట్ ఏంటి 58,615. నెక్స్ట్ ఇక్కడ కూడా హైయెస్ట్ 58,577 ఆల్మోస్ట్ ఇది కూడా ఆల్రెడీ 58,590 దగ్గర ఉంది. సో ఈ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ గిట్ట ఓపెన్ అయ్యి గ్యాప్ అప్లో ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా 59,000 వరకు టచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇదే క్యాండిల్ని నేను 1 వీక్ టైం ఫ్రేమ్లో పెడతాను. చూడండి 1 వీక్ టైం ఫ్రేమ్లో ఇంతవరకు ఇదే హై, ఇప్పుడు ఉన్నదే హై. ఒకసారి చూద్దాం 1 మంత్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం ఎంత హైలో ఉందో. మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా చూసినా ఇప్పటివరకు ఇదే హై. ఇప్పుడు ఆల్రెడీ లైఫ్ టైం హై అనేది నడుస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి ఎక్కడ వరకు ఇది మనం అంచనా వేయలేము బ్యాంక్ నిఫ్టీది. సో నిఫ్టీ మాత్రం ఓకే అండి. 2023-24 వరకు కూడా చూసినా ఇదే హైయెస్ట్, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ ఇది. సో ఒకవేళ ఈ టైం ఫ్రేము ఒక క్యాండిల్ డ్రా చేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఒక 5 minutes క్యాండిల్లో చూద్దాము. ఒక లైన్ డ్రా చేసి చూద్దాము. ఈ హై నుంచి ఇలా డ్రా చేస్తే చూడండి
ఇలా డ్రా చేస్తే ఇది మన వర్కౌట్ లెవెల్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వరకు ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. అంటే ఇది ఈ లైన్లోనే వెళ్తుంది మార్కెట్. ఒకవేళ డౌన్ అయినా ఇక్కడనే మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్తుంది, మళ్ళీ రివర్స్ అయి డౌన్ అవుతుంది. ఇక్కడ కూడా చూద్దాం నిఫ్టీని, 1 డే టైం ఫ్రేమ్లో చూద్దాం నిఫ్టీని. 1 డే టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఏ విధంగా ఉంది చూద్దాం. ఇప్పుడు హై టు హై డ్రా చేసాము, మళ్ళీ లో టు లో డ్రా చేద్దాం. ఈ ఫ్రేమ్లోనే వెళ్తుంది మార్కెట్, ఇంతకు మించి డౌన్లో వెళ్ళదు. ఒకవేళ మార్కెట్ ఇందులోనే వెళ్తుంది, ఒకవేళ ఇది డౌన్ అయ్యి బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తే మాత్రం ఫాల్ అవుతుంది. ఇది గ్యాప్ అవుట్ అయ్యి పైకి వెళ్తే మాత్రం, బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తే మాత్రం ఇంకా పైకే వెళ్తుంది. సో ఈ మధ్యలోనే ఆడుతుంది. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చినా ఇంతే, తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది, మళ్ళీ బ్రేకప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ FII డాటా, గ్లోబల్ మార్కెట్ డాటా అని చూస్తే మాత్రం నెగిటివ్ మాత్రమే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.